స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం ధూమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కార్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ రెమెడీ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతా ఉన్నా. స్పిరిచువల్ రెమెడీ అని చెప్పొచ్చు, యాన్షియంట్ టెక్నిక్ అని చెప్పొచ్చు, ఓకే, తంత్ర అని చెప్పొచ్చు. పేరు ఏదైతే ఏముంది, ఇప్పుడు నేను చెప్పబోయే ఒక టెక్నిక్ మీ గృహంలో మీరు ఇది ఆచరణలో పెడితే గనక అష్టైశ్వర్యాలు మీరు గృహంలోకి ఆహ్వానిస్తున్నట్టే. అద్భుతాలను సృష్టిస్తారు, ఇంకా దైవం యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. ఏంటా టెక్నిక్? ఇది మీరు వీలైతే కుటుంబ సభ్యులందరూ కలిపి ఇది ఆచరించండి. అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఏంటిది? మీ ఊరిలో, మీరుంటున్న గ్రామంలో, మీరుంటున్న లొకాలిటీలో ఏదో ఒక అమ్మవారి టెంపుల్కి మీరు ఎన్నోసార్లు వెళ్ళుంటారు. ఏ టెంపుల్కి వెళ్తే ఎనర్జీ మీకు అనిపిస్తుందో, ఒక పవర్ అనిపిస్తుందో, ఒక వైబ్రేషన్ బాడీ ఫీల్ అవుతుందో, ఏదో ఒక టెంపుల్. మళ్ళీ టెంపుల్ అనగానే అమ్మవారు అనగానే డౌట్. చాలా మంది అమ్మవార్లు ఉన్నారు కదా. ఏ టెంపుల్? లక్ష్మీదేవి టెంపులా, గాయత్రి టెంపులా, బాలత్రిపుర సుందరి అమ్మవారా, కాళీమాత? ఎన్నో డౌట్స్. గుర్తుపెట్టుకోండి, శక్తి ఒకటే. పరిస్థితులు బట్టి, సందర్భాన్ని బట్టి డిఫరెంట్ మెంబర్స్ ఉన్నారు మనకి, బట్ శక్తి ఒకటే. ఏదైనా సరే డౌట్లు వద్దు మనకి, ఆచరించండి. ఏదో ఒక శ్రీశక్తి, పరాశక్తి, ఆదిశక్తి, ఏదో ఒక అమ్మవారి టెంపుల్కి వెళ్ళండి. వెళ్ళేటప్పుడు ఇన్ జనరల్ మనం పళ్ళు కాయలు పట్టుకెళ్తాం. దానితో పాటు ఒక ప్రసాదం మీరు తయారు చేసి అమ్మవారికి మనస వాచ కర్మన అమ్మవారికి మీరు ఇస్తే గనక, మార్క్ మై వర్డ్స్, అష్టైశ్వర్యాలకి ఇంకా లోటు ఉండదు. మీ జనరేషన్స్ టుగెదర్ ఆ బ్లెస్సింగ్ కంటిన్యూ అయిపోతుంది. ఏంట రిచువల్, ఏంట ప్రాక్టీస్, ఏంట సీక్రెట్ అన్నది మీకు వివరించబోతా ఉన్నా. మనస్ఫూర్తిగా వినండి, శ్రద్ధగా వినండి. వీలైతే ఐటమ్ నేమ్స్ నోట్ చేసుకోండి. ఇది నిజ జీవితంలో ఆచరణలో పెట్టండి. అష్టైశ్వర్యాలు మీకు ఆశీర్వదిస్తాయి. అమ్మవారి యొక్క కటాక్షం మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఉంటుంది. ఇంకా దేనికి లోటు ఉండదు. మనం తెలుగులో కిల్లి అంటాం, పాన్ అంటాం. ఒక తమలపాకు తీసుకోండి. ఒక ఫ్రెష్ తమలపాకు తీసుకొని ఫ్రంట్ పార్ట్, లాస్ట్ పార్ట్ చిక్కండి. మూడిక అంటాం కదా, మూడిక చిగురు చిక్కండి. ఒక ఫ్రెష్ తమలపాకు తీసుకొని ఫ్రంట్ పార్ట్, లాస్ట్ పార్ట్ కొంచెం చిక్కండి. దానిపైన సున్నం రాయండి. ఆకు వక్క అంటాం కదా, చెక్క ఉంటుంది కదా, ఆ చెక్క వేయండి. జాజికాయ, జాపత్రి, వీటన్నిటికీ చాలా స్పిరిచువల్ బెనిఫిట్స్ ఉన్నాయి. నేను చెప్పే ప్రతి ఐటమ్కి ఒక బెనిఫిట్ ఉంది. స్పిరిచువల్ రెమెడీస్, యాన్షియంట్ టెక్నిక్స్ ఎంతో మంది ఇది ఆచరించారు. మేము ఆచరించాము. మన సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న మన క్లయింట్స్, మన స్టూడెంట్స్, మన డిసైపుల్స్, మన టీం, మన పరివారం ఆచరించారు. అద్భుతమైన రిజల్ట్ని పొంది ఉన్నారు. వాళ్ళందరూ రిజల్ట్ చూసాక వాళ్ళు అది చెప్పారు, గురుగారు ఇది మాకు చెప్పారు, బట్ యూట్యూబ్లో చెప్తే బెటర్ కదా, చాలా మందికి వెళ్తుంది అంటే, వాళ్ళు చెప్పిన మాటకి ఓకే మా చెప్తాను అని వాళ్ళకి నేను ప్రామిస్ చేశాను. కానీ ఈ సీక్రెట్ ఇప్పుడు చెప్తా ఉన్నా, లేకపోతే చెప్పను. క్లాసెస్లోనే చెప్తుంటాను, ఇన్ జనరల్ పర్సనల్ అపాయింట్మెంట్స్లోనే ఇలాంటివి చెప్తుంటాను. బట్ మీకు ఇది హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో. ఇది మళ్ళీ సూపర్స్టిషన్స్ కాదు, మూఢనమ్మకం కాదు. ఇది ఫెయిత్, ఒక బిలీఫ్, ఒక ఎనర్జీ. మీరు ఇస్తూ ఒక ఎనర్జీని పొందుతారు. దైవశక్తి నుండి, పరాశక్తి నుండి, ఆదిశక్తి నుండి, అమ్మవారి నుండి. సో ఒక తమలపాకు తీసుకోండి, మూడిక చిగురు చిక్కండి, సున్నం రాయండి, చెక్క అంటాం కదా, ఆకు వక్క, ఆ చెక్క వేయండి, జాజికాయ, జాపత్రి వేయండి, 5 లవంగాలు, 5 యాలకులు. లవంగాలు అనగా క్లోవ్స్, యాలకులు అనగా ఇలాచి. 5 ఎందుకు? పంచభూతాలకు సంకేతం. ఇవి వేయండి. వేసి కిల్లీలాగా మడత పెట్టేయండి. పెట్టేసి అది టై చేయండి. ఓకే. అమ్మవారి గుడికి వెళ్ళి మనస వాచ కర్మన అమ్మవారిని తలుచుకుంటూ 15 ప్రదక్షిణలు చేయండి గుడి చుట్టూ. ఎందుకు 15? ఒక లెక్క ఉంది. 1 చేస్తే దైవం మీద నమ్మకం, 3 చేస్తే ప్రశాంతత కొరకు, ఎన్ని చేస్తే దేనికి బెనిఫిట్ అనే ఒక లెక్క ఉంది. 15 చేస్తే ధనప్రాప్తి, సంపదని ఆకర్షించే ఆశీర్వాదం, సంపదని సృష్టించే శక్తి దైవం నుండి పొందుతారు, విశ్వం నుండి పొందుతారు, ఇంటి పెద్దల నుండి పొందుతారు. అందుకు 15 ప్రదక్షిణలు. ఇన్ జనరల్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనం పళ్ళు కాయలు పట్టుకెళ్తాం. అలానే వెళ్ళి 15 ప్రదక్షిణలు చేయండి. 15 ప్రదక్షిణలు చేసేటప్పుడు మళ్ళీ అప్పుల గురించి, అనారోగ్య సమస్యల గురించి, ఇబ్బందుల గురించి ఆలోచించొద్దు. నాకంతా మంచిగా జరుగుతుంది,
అమ్మవారి ఆశీర్వాదాలు నాకు నిండుగా ఉన్నాయి, దండిగా ఉన్నాయి. నేను నా కుటుంబ సభ్యులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాం, అష్టైశ్వర్యాలతో తులుతుగుతూ జీవితాన్ని గడుపుతున్నాం అన్న ఆలోచనలతో, అన్న భావనలతో, నేను కుబేరుడిని, ఐశ్వర్యవంతుడిని, నేను మహారాజుని, మహారాణిని అన్న భావనతో 15 ప్రదక్షిణలు చేసి అమ్మవారి గుడిలోకి వెళ్ళి 2 అరిచేతులు జోడించి శిరస్సు వంచి ప్రార్థించండి. ఎందుకు 2 చేతులు ప్రేయర్ చేసేటప్పుడు ఇలా ఎందుకు పెడతాం, నమస్కారం ఇలా ఎందుకు చెప్తాం? ఎప్పుడైనా ఆలోచించామా? ఎవరైనా నమస్తే చెప్తే ఇలా అంటాం, చెయ్యి ఎందుకు ఇక్కడికే వెళ్తుంది? ఎవరైనా బ్లెస్సింగ్స్ తీసుకునేటప్పుడు ఇలా అంటాం, ఎందుకు ఇక్కడికే వెళ్తుంది? కార్లో ట్రావెల్ చేస్తున్నారు, పక్కన ఏదో టెంపుల్ ఉంది, దర్గా ఉంది, ఇలా అనుకుంటాం. వై? ఎందుకు చేతులు ఇక్కడికి వెళ్తుంది? హార్ట్ చక్రాకు ఒక కనెక్షన్ ఉంది. ఇన్ డెప్త్ వెళ్తే గంటల తరబడి మాట్లాడవచ్చు దీని గురించి. బట్ ఎందుకు ప్రే చేసేటప్పుడు ఎందుకు ఇలా పెడతామో శ్రద్ధగా వినండి. శరీరంలో 112 చక్రాస్ ఉన్నాయి. అందరూ 7 చక్రాస్ అనుకుంటున్నారు. నో, టోటల్ 114. ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ 112, అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ 2 చక్రాస్. సో శరీరంలో 112, అందులో 2 సెకండరీ చక్రాస్ అరిచేతుల్లో ఉంటాయి. సో 2 అరిచేతులను జోడించి శిరస్సు వంచి మనషా వాచా కర్మణ శరణాగతి వేడుకోండి. తల్లి, నాకు ఇలా ఉంది పరిస్థితి, ఇంకా నువ్వే నాకు దిక్కు. ఇది కూడా యూనివర్సల్ బ్లెస్సింగే. డివైన్ మిమ్మల్ని చూస్ చేసుకుంది కాబట్టే ఈ సొల్యూషన్ ఈ వీడియో రూపంలో మీ ముందుకు వస్తుంది. ఇది కూడా దైవం యొక్క ఆశీర్వాదాలు. విశ్వవాక్కు, దైవవాక్కు అని గ్రహించండి. ఆల్రెడీ ఒక దారి చూపించావు, విశ్వం యొక్క దారి, విశ్వ దర్శనం, విశ్వ జ్ఞానం. నాకు కామన్ సెన్స్ని ప్రసాదించు, శక్తిని ప్రసాదించు, జ్ఞానాన్ని ప్రసాదించు. వేడుకోండి. మీకు ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి, అమ్మవారి దగ్గర నుండి ఏం ఆశీర్వాదాలు కావాలి, మనషా వాచ కర్మన ప్రార్థించే రైట్ ఇంటెన్షన్తో గాడ్ ఆల్మైటీకి, యూనివర్స్కి, పంచభూతాలకి, ప్రకృతికి, భూత ప్రేతాత్మలకి, ఇంటి పెద్దలకి అందరిని తలుచుకుంటూ ప్రార్థించండి. ఎప్పుడైతే శిరస్సు వంచి ఇలా మీరు ప్రార్థిస్తారో అనంత బ్రహ్మాండం నుండి విశ్వశక్తి మరియు దైవశక్తి మీ క్రౌన్ చక్రలోకి వెళ్తుంది. ఎప్పుడైతే బ్రహ్మాండం నుండి, భగవంతుడి నుండి దైవశక్తి, విశ్వశక్తి మీ క్రౌన్ చక్రలోకి ఎంటర్ అవుతుందో డివైన్ కాన్షియస్నెస్ని పొందుతారు. డివైన్ కాన్షియస్నెస్ అనగా చైతన్యం, రెండోది బ్లిస్ఫుల్ అనగా ఆనందం. ఈ 2 పొందుతారు. ఈ 2 పొందితే దైవం నుండి, విశ్వం నుండి ఇంకా దేనికి తిరిగి ఉండదు. ఇంకా అంత ఎక్సలెంట్గా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. సో 15 ప్రదక్షిణలు చేసి మీరు తీసుకెళ్లిన పళ్ళు కాయలతో పాటు మీరు తయారు చేసుకున్న పాన్, కిల్లి, మీకు తెలియదు అమ్మవారికి చాలా ఇష్టం ఆ ప్రసాదం, తెలియదు. మన పళ్ళు కాయలు పట్టుకెళ్తాం, బట్ ఇది పట్టుకెళ్ళండి. ఆకు, ఒక్క, జాజికాయ, జాపత్రి, 5 లవంగాలు, 5 యాలకులు కిల్లిలా తయారు చేసుకుని అమ్మవారికి ప్రసాదించండి. అమ్మవారు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తుంది. అమ్మవారు ఆ ప్రసాదాన్ని స్వీకరించాక అమ్మవారి నోరు ఎలా పండుద్దో, ఎర్రగా ఎలా పండుద్దో, మీ జీవితం అలా అష్టైశ్వర్యాలతో పండుద్ది. మార్క్ మై వర్డ్స్. ఇంకంతా బ్రహ్మాండంగా ఉండబోతా ఉంది. దేనికి ఇంకా లోటు ఉండదు. మార్క్ మై వర్డ్స్. అమ్మవారు బ్రహ్మాండంగా ప్రసాదాన్ని స్వీకరిస్తుంది. ఇంకా మీ జీవితం ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో అద్భుతమైన జీవితాన్ని కలిగి ఉంటారు. ఇంకా భగవంతుడు మీకు ప్రొటెక్ట్ చేస్తాడు. అమ్మవారి యొక్క కటాక్షం మీ కుటుంబ సభ్యులకు ఉంటుంది, మీ ఫ్యామిలీకి ఉంటుంది. మీ చుట్టూ, మీ కుటుంబ సభ్యుల చుట్టూ, మీ వాహనాల చుట్టూ, మీ గృహాల చుట్టూ, మీ ల్యాండ్స్ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తారు. సకల నెగిటివ్ ఎనర్జీస్ ప్రవేశించాలని ప్రయత్నించినా మీ హెయిర్ టిప్ని కూడా టచ్ చేయలేం. కన్ను దిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు అన్నీ పటాపంచలు అయిపోతాయి. ఇది ఒక్క రెమెడీ చేయండి. మార్క్ మై వర్డ్స్. ఇది భగవంతుడి యొక్క వాక్కు, విశ్వ వాక్ అని గ్రహించండి. ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్ బై ద యూనివర్స్ సుప్రీం. ఈ వీడియో మీ ముందుకు వచ్చిందా, యూనివర్సే మిమ్మల్ని చూస్ చేసుకుందని అర్థం. పంచభూతాలు మీకు అనుగ్రహించబోతున్నాయని అర్థం. సకల పాజిటివ్ ఎనర్జీస్కి డోర్స్ ఓపెన్ అవ్వబోతున్నాయని అర్థం. అది మీరు గ్రహించాల్సి ఉంటుంది. ఇంకా మీరు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉన్నా, ఇబ్బందులు పడుతూ ఉన్నా కామెంట్లో టైప్ చేయండి. దానికి అనుసంధానిస్తూ, దానికి కోరిలేట్ చేస్తూ, కంబైన్ చేస్తూ, ఇంటర్లింక్ చేస్తూ నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని మీకు అందిస్తాను అని చెప్పి మీకు మాటిస్తా ఉన్నా. ఇది నా మాట, ఇట్స్ మై వర్డ్. కామెంట్ టైప్ చేయండి. ఐ హ్యావ్ ఎ సపరేట్ టీమ్, వాటిని అనాలిసిస్ చేసి నా వరకు తీసుకొస్తారు. వాటి మీదే వీడియోస్ ఇస్తా ఉన్నాం. మీకేమి కావాలో అది ఇవ్వడానికే విశ్వం ఆజ్ఞాపించింది. భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు ఇదంతా లోక కళ్యాణంతో సమానమే, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్. అండ్ వీలైనంత వరకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి, స్టేటస్లో పెట్టండి, మంచిని పంచండి. ఈ వీడియో ద్వారా వాళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్తే వాళ్ళ ఇంటి ఇష్టదైవాల యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుతారు. ఎనర్జీ అలానే పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఈ వీడియో హెల్ప్ అయింది. ఈ వీడియో మీరు స్టేటస్ పెట్టడం వల్ల, మీరు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయడం ద్వారా, సో దానికి బీజం ఎక్కడ పడింది, మీకు పడింది. అలా కూడా మీకు దేవుడి యొక్క ఆశీర్వాదాలు వస్తాయి. ఆల్ క్రెడిట్ గోస్ టు సుప్రీం, డివైన్, భగవంతుడి యొక్క ఆశీర్వాదం, ప్యూర్లీ బ్లెస్సింగ్స్ ఆఫ్ ద గాడ్.
ప్యూర్లీ బ్లెస్సింగ్స్ ఆఫ్ ద యూనివర్స్, సుప్రీం కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ, ప్రకృతి యొక్క ఆశీర్వాదం, పంచభూతాల యొక్క ఆశీర్వాదం. నా గొప్ప ఏమీ లేదు. విశ్వం ఆజ్ఞాపించింది, గురుస్థానంలో నిలబెట్టింది. విశ్వం ఇచ్చిన ఆజ్ఞ మేరకు మేము ఎన్నో సాధనలు చేస్తూ ఉంటాం. దానికి ఇచ్చిన విశ్వం ఇచ్చిన సంకేతాలు, గాడ్స్ మెసేజ్, డివైన్ మెసేజ్ని ఈ విధంగా మీకు అందిస్తూ ఉన్నాం. మా శక్తికి తగ్గట్టు భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదంతో మీకు అందివ్వడానికి నా ప్రయత్నం ఆగదు అని మీకు మాటిస్తా ఉన్నాం. బలహీనుడికి బలవంతుడు తోడైతే బలవంతుడికి భగవంతుడు తోడవుతాడు. మనమందరం బలవంతులు. చాలా మంది బలహీనులు బయట ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒక సపోర్ట్ చేయాలంటే మీరు ఫినాన్షియల్లీ స్ట్రెంత్ అవ్వాలా, ఫిజికల్లీ స్ట్రెంత్ అవ్వాలా, ఎమోషనల్లీ స్ట్రెంత్ అవ్వాలా, మెంటల్లీ స్ట్రెంత్ అవ్వాలా. ఎమోషనల్లీ, ఫినాన్షియల్లీ, ఫిజికల్లీ, స్పిరిచువల్లీ మీరు స్ట్రెంత్ అయితే చేయూతనివ్వగలరు. అద్భుతంగా రచించారు, ఏదో బుక్లో చదివా. బలహీనుడికి బలవంతుడు తోడైతే బలవంతుడికి భగవంతుడు తోడవుతాడంట. భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే యూ హ్యావ్ టు డూ దీస్ థింగ్స్. సో ఇది ఆచరించండి. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇమ్మీడియట్గా ఎన్రోల్ చేసుకోండి. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. బ్లెస్సింగ్స్ టు ఆల్ ద బ్యూటిఫుల్ సోల్స్. సర్వే జన సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. కలుద్దాం.